ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన ఆలోచన చేయాలని ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. ఏంటి ఈ భయంకరమైన దోపిడీ, ఏంటి ఈ బీభత్సమైన దోపిడీ అంటే గత 4-5 ఏళ్ల కాలంగా కూడా మేము చెప్తూనే ఉన్నాం. అమరావతి ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్, నథింగ్ బట్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్. అమరావతిలో నిర్మాణాలని పూర్తి చేయటానికి ఆ రోజు సుమారుగా 43,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఇతరత్రా కలుపుకొని 1,00,000 కోట్లు పైగా ఖర్చు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం మెటీరియలైజేషన్లో లేనటువంటి ఒక ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు వెచ్చిస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి దెబ్బతింటుంది అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అలా ఉంది అని చెప్పి విపరీతమైనటువంటి దోపిడీకి తెరతీసినటువంటి వైనం మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్స్ వాళ్ళంతా మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు గారు వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకి. మా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారుగా 77,500 కోట్ల పైబడి అవసరమవుతుంది. ఇందులో ఓ 31,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఇప్పటికే మాకు కమిట్మెంట్స్ జరిగినాయి. 31,000 కోట్లు అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి కలిపి ఒక 15,000 కోట్లు, హడ్కో బ్యాంక్ ఓ 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక 5,000 కోట్లు మాకు అప్పిస్తానన్నారు. అన్నటువంటి 31,000 కోట్లు కమిట్మెంట్స్ మాకు జరిగినాయి. మాకు ఇంకా మిగతా డబ్బును మాకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలా అమరావతి నిర్మాణానికి అని చెప్పి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టినాడు. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, మా రాష్ట్రంలో విపరీతంగా అప్పులు తెచ్చాం, మా రాష్ట్రం చివరికి అప్పు తెచ్చుకోలేనటువంటి స్థితికి మేము వచ్చేసాము, అందుకని కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి అని వినతి పత్రంలో ఆయన చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు ఆడడం అనేది చంద్రబాబుకి అవమానం కాదు, ముఖ్యమంత్రి పదవికి అవమానం. దీన్ని గమనించాలి మీరు. ముందు ఎందుకు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? మీరు చెప్పింది నిజమైతే ఈ రాష్ట్రం నిజంగా విపరీతంగా అప్పులు తెచ్చుండుంటే, మీరు చెప్పినట్టు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన పరిస్థితి ఉంటే, మరి అసెంబ్లీలో ఆన్ పేపర్ బడ్జెట్ పేపర్లో మీరు 5.3 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పులని మీరు ఎందుకు చూపించారు? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సైతం 5.3 లక్షల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా వాస్తవం అలా ఉంటే మీరెందుకు మాట్లాడితే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని ఇంకా మీరు మభ్యపెడతా ఉన్నారు? ఇన్ కేస్ రాష్ట్రం అప్పు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉందని అనుకుందాం, లెట్ us assume దట్ రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదు, ఈ రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రంలో నిజంగా ఆర్థిక విధ్వంసం జరిగి
రాష్ట్రానికి అప్పు పుట్టినటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయి ఉంటే ఈ ఒక్క 11 నెలల కాలంలోనే ఈ 11 మంత్స్ టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అప్పులు తెచ్చినటువంటి సంవత్సరం ఇది. సుమారుగా 1,47,000 కోట్ల రూపాయలు, 1,47,000 కోట్లు అప్పులు తీసుకొని వచ్చాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ నిజంగా డ్యామేజ్ అయిపోయి ఉంటే ఇన్ని లక్షల కోట్లు ఎలా అప్పులు వచ్చినాయి? జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఎవరైనా సరే దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలని గమనించమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తి ఆర్థిక క్రమశిక్షణలో పెట్టి ప్రతి రూపాయి పొదుపు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా మంచి స్థితిలోకి తీసుకొని వచ్చి గ్రోత్ రేట్ పరంగా, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పరంగా, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ పరంగా అన్ని రంగాల్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా అన్నిటి పరంగా కూడా ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే కేవలం దోపిడీ చేయాలన్నటువంటి ఆకాంక్ష, కేవలం కమిషన్ల కోసమని, అమరావతి కోసమని, మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ని అభివృద్ధి చేసుకోవడానికి 43,000 కోట్లతో మీరు ఎప్పుడండి జస్ట్ అబౌట్ 3.5 years, మ్యాక్సిమం 4 years, ఒక 4 సంవత్సరాల క్రితం మీరు పిలిచినటువంటి టెండర్లు ఇదే కదా, లేకపోతే 5 సంవత్సరాల ముందు మీరు పిలిచినటువంటి టెండర్ 43,000 కోట్లు. ఈ 5 ఏళ్లలోనే 77,000 కోట్లకు పెరిగిపోతాయి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కేవలం ఒక 5 ఏళ్లలో 43,000 కోట్ల నుంచి 77,000 కోట్లు అంటే సుమారుగా 75% పెరిగిపోయింది. 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినాయి. దేశంలో ఎక్కడైనా అలాంటి ప్రాజెక్ట్ ఉన్నదా? 5 ఏళ్లలో 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినటువంటి ప్రాజెక్ట్ దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నదా? ఏంటి అన్యాయం ఇది? ముందస్తుగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేశారు, జ్యుడిషియల్ ప్రివ్యూ రిమూవ్ చేశారు, రివర్స్ టెండరింగ్ని తీసేశారు, పాత టెండర్లన్నింటినీ క్లోజ్ చేసుకున్నారు. కొత్తగా తన మనుషులకి తనకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్టిమేట్స్ పెంచేసి 77,000 కోట్లకేమో ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారట. దీన్ని దోపిడీ అనమా మనం? ఇది మామూలు దోపిడీ కాదండి, చాలా బీభత్సమైన దోపిడీ, ఇది చాలా భయంకరమైనటువంటి దోపిడీ. ఓ పక్క నుంచేమో బేదర్పులు అరుస్తారు. ఎంత బేదర్పులు అరుస్తారంటే సూపర్ 6 అమలు చేయండి అనుకొని మొన్న ఎవరో మీటింగ్లు అడిగారు. చాలా వేలాకూలంగా సూపర్ 6 అమలు చేయాలని ఉంది, కానీ గల్లా పెట్టి ఖాళీ. డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. ఇది వేలాకూలం కాదా? మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగితే వేలాకూలం చేస్తారా? మీరు చెప్పినటువంటి మాటల్ని ప్రజలు మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే తిరిగి మీరు ఎదురుదాడి చేస్తారా? డబ్బులు వచ్చే మార్గం ఉంటే చెప్పని తిరిగి మీరు అడుగుతున్నారు. ఏంటిది? నాకు అర్థం కాదు. ఇంత బీదర్పులు అరుస్తుంటారు పక్క నుంచి, గల్లా పెట్టి ఖాళీ. అందుకని నేను సూపర్ 6 అమలు చేయలేను. సంపద సృష్టిస్తాను, ఎప్పుడో 2047 సృష్టిస్తాడట ఈయన. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలట. ఇంకో పక్క నుంచేమో డబ్బులు లేవంటూ ఉంటారు ఆయన. మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు. కేవలం నిజంగా ఎంత అన్యాయం అండి! ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా నోరు మెదపకపోవడం, నోరు మెదిపితేనేమో కేసులు పెట్టేస్తున్నారు, ఎవరైనా అడిగితేనేమో
జైల్లో పెట్టేస్తున్నారు. ఏంటిది? ఇంత అప్రజాస్వామికమా? ఇంత రాజ్యాంగ విరుద్ధమా? 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 8,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనాలు వేసి ఒక 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి ఇంకో 12 మెడికల్ కాలేజీలు అంటే సుమారుగా ఒక 5,500 నుంచి 6,000 కోట్ల మధ్యలో ఉంటాయి అన్నింటినీ కంప్లీట్ చేయాలంటే. 13 మెడికల్ కాలేజీకి కలిపి మనము 8,000 కోట్లు అని చెప్పి మనం ఎస్టిమేట్స్ వేస్తాం. 5 కంప్లీట్ చేసినాం, మిగతా 12 కంప్లీట్ చేసి అంటే ఒక 5,500 నుంచి 6,000 కోట్ల మధ్యలో కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తే శాశ్వతంగా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయి, ఫ్రీ సీట్లు వస్తాయి, టెర్షియరీ కేర్ ట్రీట్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. రాష్ట్రంలో ప్రజలకి అన్ని జిల్లాల్లో కూడా టెర్షియరీ కేర్ ఫ్రీగా అందుతుంది. ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి వైద్య రంగం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎంత ఖర్చు అయితే నాకు అర్థం కాదు అది. ఫర్ దిస్ ఈ 12 మెడికల్ కాలేజీల కోసం ఒక 5,500 6,000 కోట్లు అవుతుంది. అవి పూర్తి చేయడానికి డబ్బులు లేవంటారు, గల్లా పెట్టి ఖాళీ అంటారు. అందుకే మేము పీపీపీ మోడ్లో బయటకు అమ్మేస్తున్నాం అంటున్నారు. అమరావతి నిర్మాణం కోసమేమో 77,000 కోట్లు కావాలని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. ఏమిది? ఏం పరిపాలన ఇది? ఏం పరిపాలన ఇది? మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఈ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవా? మీరు తెచ్చిన అప్పులని ఏం చేశారు? 1,47,000 కోట్ల అప్పులు మీరేం చేశారు? మీరు ఈ 10-11 నెలల కాలంలో మీరు తెచ్చినటువంటి అప్పులు మీరేం చేశారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము తీసుకొచ్చినటువంటి అప్పులు ఇలా ఖర్చు చేశాము అని. ఆ 1,47,000 కోట్లలో కూడా 26,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం నిర్దేశించిన అప్పు అని చెప్పి మార్క్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ దట్ 1,47,000 crores 26,000 కోట్లు అమరావతి కోసం తెచ్చిన అప్పని నిర్దేశించుకున్నారు. మిగిలినటువంటి ఇంకా అమరావతి నిర్మాణం కోసం 52,000 కోట్లు ఇంకా అవసరం కదా. ఆ 52,000 కోట్లలో ఇదిగో ఇందాక చెప్పిన వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి ఓ 15,000 కోట్లు, హడ్కో బ్యాంక్ ఓ 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ ఒక 5,000 కోట్లు, ఇంకా 26,000 కోట్లు అప్పులు తెచ్చుకోండి అని చెప్పి సిఆర్డిఏకి మొన్ననే పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని వేల కోట్లు మీరు అప్పులు తెచ్చుకొని మీ మనుషుల కోసం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఒక 5,000-6,000 కోట్లు మీకు భారం అయిపోయిందా? ఏంటి దౌర్భాగ్యం? ఏంటి అన్యాయం? ఎవరు అసలు ప్రశ్నించరా? ఈ రాష్ట్రంలో మేధావులు లేరా? ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా? యువకులకి ప్రశ్నించే తత్వం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఏంటిది? ఒక్కటంటే ఒక్కటి మంచి కార్యక్రమాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారా? పోర్టులు హార్బర్లు కడతా ఉన్నాం, వాటిని ప్రైవేటైజ్ చేస్తానంటున్నా. నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్స్ బాగు చేశాం, దాన్నన్నా కంటిన్యూ చేస్తున్నారా కనీసం? ఈ రాష్ట్రంలో 40,000 పైబడి స్కూళ్ళు ఉంటే 2 విడతలు కలిపి మోర్ దాన్ 33,000 స్కూల్స్ కంప్లీట్ చేసినాం మేము. నాడు నేడు కింద బాగు చేస్తాం. ఉంటే ఇంకా 5,000-6,000 స్కూళ్ళు ఉంటాయి. ₹1 స్కూళ్ళను బాగు చేయడానికి మీరు ఆలోచన చేస్తున్నారా? డబ్బులు లేవని అంటారు. ఏమనంటే గల్లా పెట్టి ఖాళీ. నాడు నేడు కింద పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా బాగు చేస్తే వాటిని కూడా మధ్యలోనే ఆపేస్తాం.
దేనికి మీకు డబ్బులు ఉండవు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండదు. చంద్రబాబు గారు హామీ ఇచ్చినటువంటి ఏ పథకం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండదు. మీరు చెప్పినటువంటి తల్లికి వందన ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు ఉండవు. మీరు చెప్పినటువంటి రైతులకు పెట్టుబడి ఇవ్వడానికి మీకు డబ్బులు ఉండవు. మీరు చెప్పినటువంటి నీకు 18,000 నీకు 18,000 అంటే నెలకు 1,500 ఇవ్వాల్సినటువంటి ఆడబిడ్డ నిధికి మీకు దగ్గర డబ్బులు ఉండవు. కనీసం పిల్లల ఫీజులు, ఇంత దౌర్భాగ్యం, పిల్లల ఫీజులండి. ఎకడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోయింది, కొత్త ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కొత్త ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం అంటే కాలేజీలు మారుతారు, సర్టిఫికేట్స్ కావాలా, ఎగ్జామ్స్ రాస్తారు అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో, హాల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కట్టాలా. మరి ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్న నిమ్మకు నీరెత్తరు. ఆ ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారు అయినంతే, ముఖ్యమంత్రి గారు అయినంతే, ఒక్క నోరు మెదుపుతున్నాడా? ఫీజులు కట్టలేక, సర్టిఫికేట్లు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్న కనీసం ఎవరు నోరు మెదపడం లేదు. దానికి డబ్బులు ఉండవు. అమరావతి కోసం మాత్రం అప్పులు పుడుతుంటాయి. అమరావతి కోసం ఫైనాన్స్ కమిషన్కి రిప్రజెంటేషన్స్ ఇస్తారు. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారు. అమరావతి కోసం ఉన్నటువంటి ఎస్టిమేట్స్ని పెంచేసి ఇష్టానుసారం ఎస్టిమేట్స్ వేస్తారు. వీటన్నిటికీ డబ్బులు ఉంటాయి. అమరావతిలో దోపిడీ ఎలా జరుగుతుందనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, గతంలో మనందరం చూసాం. ఇప్పటికే పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించినటువంటి ఏ రకంగా రాజధాని ఎక్కడ కట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది ముందుగా నిర్ధారించుకొని తమ అనుయాయులకు ఆ విషయాన్ని ముందస్తుగా తెలియజేసి అప్పనంగా అక్కడ భూములు కొట్టేసే కార్యక్రమం, పేదల దగ్గర నుంచి, దళితుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని తర్వాత వాటిని ల్యాండ్ పూలింగ్లో ఈ పెద్దలే ప్రభుత్వానికి ఇవ్వటం మనందరం చూసాం. మనం ఇన్సైడర్ ట్రేడింగ్ అది ఒక స్కామ్. మరి అవుటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నచ్చినట్టుగా అలైన్మెంట్ మార్చుకొని వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ భూములకు అనుగుణంగా అలైన్మెంట్ మార్చుకొని ఏ మాదిరి లబ్ధి పొందారో చూసినాం మనం. అదొక స్కామ్. ఈ రెండిటికి సంబంధించినటువంటి కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మరి ఈరోజు ఎంత ఘోరంగా పెంచినారంటే ఎస్టిమేట్స్. మరి నిన్న సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఎంతది? 4,689 కోట్లతో సచివాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. 4,689 అంటే 4,700 కోట్లు అనుకుందాం. ఇదే సచివాలయ నిర్మాణం గతంలో 2019కు ముందు టెండర్లు పిలిచినప్పుడు ఎంతకు పిలిచారు? 2,271 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. 2,271. ఆ 2,271 కోట్ల టెండర్లు పిలిచినప్పుడు ఎర్త్ వర్క్ కంప్లీట్ చేశారు, ఫౌండేషన్ కంప్లీట్ చేశారు, ఈవెన్ పిల్లర్ల వర్క్ కూడా కొంతవరకు మొదలైంది. అంటే పార్ట్ వర్క్ కంప్లీట్ అయినటువంటి ఆ నిర్మాణాలని ఇప్పుడు రీటెండర్లు పిలిచినప్పుడు దాని వ్యయం 2,271 కోట్లు కాస్త 4,689 కోట్లు అయిపోయింది. చూసారా? ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% పెరిగిపోయింది. అంతే.
ఆల్రెడీ పార్ట్ వర్క్ అయినటువంటిది కేవలం 4-5 ఏళ్ల కాలానికి 100% పెరిగిపోయింది. ఎంత అన్యాయం అండి ఇది. మొన్ననే ఒక రోడ్డు టెండర్ పిలిచారు. ఆ రోడ్డు టెండర్లో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి సుమారుగా 58 కోట్లు ఖర్చు చేస్తున్నారట. 53-54 కోట్లు ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి. అమరావతిలో ఎలాంటి రికార్డు సృష్టించినారో చూడండి. మొన్న ఇంకొక రోడ్డుకి టెండర్ పిలిచారు, దానికి కిలోమీటర్కి 60 కోట్లు ఖర్చు పెట్టడానికి టెండర్లు పిలిచినారు. ఏంటి దోపిడీ ఇది? ఇది ప్రజాధనం కాదా? ఈ భారం అంతా మీరు ప్రజల మీద మోపడం లేదా? ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఈ అప్పు అంతా రాదు అని చెప్తున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకపోతే అది అప్పు కాదా? దాని వడ్డీలు చెల్లించక్కర్లేదా? అసలు తీర్చక్కర్లేదా? ప్రజల మీద అది భారం కాదా? ఎవరి రాష్ట్రాన్ని శ్రీలంక మారుస్తున్నారు? ఎవరి రాష్ట్రాన్ని సోమాలియా మాదిరి మారుస్తున్నారు? ఎవరి రాష్ట్రాన్ని రావణ కాస్ట్ కింద మారుస్తూ ఉన్నారు? ఒకసారి రాష్ట్రంలోని మేధావులంతా కూడా గమనించాలి. ఎన్నెన్ని మాట్లాడినారు గతంలో. ఏ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేశారో మనందరం చూసాం. ఏంటిది నాకు అర్థమవుతుంది. 1 కిలోమీటర్ రోడ్డుకి 54 కోట్ల, 1 కిలోమీటర్ రోడ్డుకి 60 కోట్ల. మొన్న హైకోర్టు అసెంబ్లీ భవనం దానికి టెండర్లు పిలిచారు. అదెంత? ఇది ఒకసారి మనం చూడాలి. అది కూడా హైకోర్టు అలాగనే అసెంబ్లీ భవన నిర్మాణానికి 1650 కోట్లు పెట్టి టెండర్ పిలుస్తున్నారు. నాకు అర్థం కాని విషయం, మరి ఇదివరకే మీరు సుమారుగా 910 కోట్లు పెట్టి తాత్కాలిక అసెంబ్లీ అని, తాత్కాలిక సచివాలయం అని కట్టారు. మరి వాటి పరిస్థితి ఏంటి? అది దుబారా కాదా? స్క్వేర్ ఫీట్ దేశంలోనే అత్యధికంగా 11,000 రూపాయలు ఇచ్చి, స్క్వేర్ ఫీట్కి 11,000 రూపాయలు ఇచ్చి నిర్మాణం చేశారు. తాత్కాలిక భవనం అని మీరే అన్నారు. తాత్కాలిక భవనాలకి అంతంత ఖర్చు చేసింది కూడా మీరే. ఇంతింత ఖర్చు పెట్టి మనం ఒకసారి ఆలోచిస్తే మన పార్లమెంటు మొన్ననే కట్టారు కదా, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పార్లమెంట్ కట్టారు. మొన్న ఒక సుమారుగా 770 కోట్లు ఎంత ఖర్చు పెట్టి నూతన పార్లమెంట్ కట్టారు. ఆన్ పార్ విత్ ద కాస్ట్, ఇంచుమించుగా అదే కాస్ట్తో రాష్ట్ర అసెంబ్లీ కడతారంట. సుప్రీంకోర్టు కంటే పెద్దగా రాష్ట్ర హైకోర్టు కడతారంట. ఇది గమనించారు? ఇది పార్లమెంటు కంటే పెద్దగా రాష్ట్ర అసెంబ్లీ కడతారట. సుప్రీంకోర్టు కంటే పెద్దగా రాష్ట్ర హైకోర్టు కడతారట. ఒక చిన్న సామెత ఉంటుంది, మింగడానికి మెతుకులు లేవంటే మీసాలకేమో సంపెంగ నూనె కావాలన్నాడట. ఇలాంటి వాడు వచ్చు. నేను చెప్పింది వాస్తవం. ఇది మింగడానికేమో మెతుకులు లేవట, మీసానికేమో సంపెంగ నూనె కావాలన్నాడట. అలా ఉంది మన పరిస్థితి. చంద్రబాబు గారు వేసినటువంటి ఎస్టిమేట్స్ అమెరికా సెక్రటేరియట్ కూడా అంత కాస్ట్ పడదు. మనం ఈ గల్ఫ్ షేకుల గురించి మాట్లాడతాం, బ్రూనై రాజు లేకపోతే దుబాయ్ రాజు, వాళ్ళ సెక్రటేరియట్ నిర్మాణం కూడా ఇంత కాస్ట్ పడదు. ఆ మాదిరి చంద్రబాబు గారు కడతారట. అభివృద్ధికి అవసరమయ్యేటటువంటి పనులు చేయి స్వామి అంటే గల్లా పెట్టి ఖాళీ అంటాడు ఆయన. దీనికి మాత్రం సంపెంగ నూనె. కోర్టులు కంటిన్యూ చేయండి,
హార్బర్లు కంటిన్యూ చేయండి, మెడికల్ కాలేజీలు కంటిన్యూ చేయండి, స్కూళ్ళు బాగు చేయండి, హాస్పిటల్స్ బాగు చేయండి అంటే దేనికి డబ్బులు ఉండవు. ఇదిగో పార్లమెంట్ కంటే పెద్దగా అసెంబ్లీ కట్టేస్తాను, నేను సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు కట్టేస్తాను అని చెప్పి ఈ కళ్ళబోలు మాటలన్నీ చెప్తూ ఉంటాను. ఎందుకు ఇంత కాస్ట్ పెరిగింది అనే దానికి మీకు చెప్తున్నాను. నేను 43,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు పెరిగింది అనే దానికోసం మీకు చెప్తున్నాను. పార్లమెంటు భవనం కంటే ఎక్కువ డబ్బులు పెట్టి తాత్కాలిక నిర్మాణాలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు వాటిని ఏం చేస్తారో తెలియడం. ఇప్పుడు ఇవన్నిటి ఇంక చాలదట, ఇంక ఇవన్నీ విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు దానికి ఆల్రెడీ డబ్బులు పెట్టి డెవలప్ చేసి కొత్త రన్వే, కొత్త టెర్మినల్ అన్నీ కట్టి ఓ కొలిక్కి తీసుకొచ్చి దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి డిజిగ్నేట్ చేస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను గుర్తొచ్చింది, అమరావతిలో కూడా నాకు ఒక ఎయిర్పోర్ట్ కావాలా, నేను ఇల్లు అక్కడ కట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి పక్కనే ఎయిర్పోర్ట్ ఉండాలనుకుని చెప్పి ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ కావాలట సడన్గా. ఏమండి నాకు అర్థం కాదు. నిన్నో మొన్న వాళ్ళ ఎమ్మెల్యే చెప్పినాడు, గంటా శ్రీనివాసరావు అని, ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ. ఏమై రైట్ ఆర్ నాట్? ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ. ఉన్న ఎయిర్పోర్ట్లు చాలవండి మనకి. వైజాగ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఇప్పుడు స్పేర్కి ఇంకొక ఎయిర్పోర్ట్ కడుతున్నాం నేవీ వాళ్ళది కాబట్టి. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, నెల్లూరు దగ్గర ఒక ఎయిర్పోర్టు ప్రపోజ్ చేసినాము. మళ్ళీ మా 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 మంత్రి, మా ఊరైన కేంద్ర మంత్రి మా పలాసలో ఒక ఎయిర్పోర్ట్ కట్టిస్తానంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అమరావతిలో ఎయిర్పోర్ట్ కడతారట. బస్ స్టాండ్ కట్టమని అడిగేమనుకో గల్లాపెట్టి ఖాళీ అంటాడు ఆయన. బస్ స్టాండ్ కట్టండి బాబు మా ఊరికంటే గల్లాపెట్టి ఖాళీ అంట. ఎయిర్పోర్ట్కి మాత్రం 5,000 ఎకరాలతో అక్కడ ఎయిర్పోర్ట్ కావాలి. దానికోసమని ఎయిర్పోర్ట్ కట్టడానికి అంత ప్లేస్ లేదు. ఈ 33,000 ఎకరాలు ఏదైతే మేము సేకరించామో అది ప్లస్ ప్రభుత్వ భూములు ఏవైతే ఒక 20-25,000 ఎకరాలు తీసుకున్నామో ఈ మొత్తం 55,000-57,000 ఎకరాల్లోంచి ఎయిర్పోర్ట్ కట్టడానికి మాకు ప్లేస్ లేదు, ప్లేస్ సరిపోవడం లేదు అని ఆలోచన వచ్చిందే తడువుగా ఇంకో 44,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తానని చెప్పి రెడీ అయిపోయినది. 44,000 ఎకరాలు ఇంకా మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం ఎక్వైర్ చేస్తారు, ల్యాండ్ పూలింగ్ చేస్తారు. రైతులేమో ఉన్న భూములు డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వండి బాబు అని మేము మొత్తుకుంటుంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ ఏంటని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఈనాడోడు, ఆంధ్రజ్యోతి వారు, TV5 వారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మా భూములు తీసుకోండి అని చెప్పి రైతులు ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి మనకు వార్తలు రాస్తారు. ఎంత ఎంజాయ్మెంట్ ఇది, నాకు అర్థమవుతుంది. ఇది ఏమిటిది? మేధావులు నోరు తెరవకపోతే జరిగేటటువంటి ప్రమాదం ఇది. చదువుకున్న వాళ్ళు నోరు తెరిచి మాట్లాడకపోతే వచ్చినటువంటి ప్రమాదం ఇదే. ఈ రాష్ట్రాన్ని వాళ్ళకు నచ్చిన వైపు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. ప్రజల అభిప్రాయాలతో పని లేదు, ప్రజల ఆకాంక్షలతో పని లేదు, ప్రజల అభివృద్ధి సంక్షేమాలతో పని లేదు. నచ్చిందే తడువుగా వచ్చిందే ఆలోచన. ఎయిర్పోర్ట్ కోసం ప్లేస్ సరిపోవట్లేదు, 44,000 ఎక్వైర్ చేస్తారు. ఏంటి నాకు అర్థం కాదు. కడిగేవాడికి ఎవరు లేడా? నిన్నో మొన్న చూశాను నేను, తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు గారు బ్రహ్మాండంగా కడిగి పారేశారంతే, కడిగి పారేశారంతే. చంద్రబాబు గారు మీరు బుద్ధి తెచ్చుకోండి, చంద్రబాబు గారు మీరు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి కడిగి పారేశారు. ఆయన మాట్లాడాలా, బయటకు వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నాం విద్యావంతులందరినీ, మేధావులందరినీ. మీరు మాట్లాడకపోతే ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోతా ఉంది. మీరు మాట్లాడకపోతే, మీరు నోరు తెరవకపోతే అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిపోతా ఉంది.
ప్రతి ఒక్కరూ కూడా గొంతు తెరవాలని నేనైతే కోరుతా ఉన్నాను. మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా? ఎవడబ్బుతామని ఇదంతా మా నెత్తినే కదా వేస్తారు ఈ భారం అంతా కూడా. మళ్ళీ మా నెత్తినే పెర్ క్యాపిటల్ ఏం తప్పు ఉందని చెప్పి చూపిస్తారు కదా మీరు. పక్క నుంచేమో ఇన్ని అప్పులు తెస్తారు, ఆంధ్రప్రదేశ్కి అప్పులు పుట్టడం లేదని మాట్లాడతారు. పక్క నుంచేమో గల్లా పెట్టి ఖాళీ అంటారు. ఇంత ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచేసి మీకు నచ్చిన కాడికి నిర్మాణాలు చేసుకుంటారు. ఏం పరిపాలన ఇది? ఇదేం పరిపాలన ఇది? దేశంలో ఎవరికి సాధ్యపడిన విధంగా మీకు బ్రహ్మాండమైన మ్యాండేట్ వచ్చింది. ఈ మ్యాండేటు మీరో విమానం వేసుకొని తిరుగుతారని, మీ కుటుంబమో విమానంలో తిరుగుతుందనో, మీ అబ్బాయి ఒక విమానంలో తిరుగుతాడని, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక విమానంలో తిరుగుతారని, మీ మంత్రులు కూడా నచ్చినట్టు ప్రభుత్వ ఖర్చులతో విమానాల్లో తిరుగుతారని మీకు ఇచ్చిన మ్యాండేట్ కాదు ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మీకు వచ్చిన మ్యాండేటు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేతకాని వాగ్దానాలు చేయలేదు. కేవలం అధికారమే కావాలని చెప్పి మీకు నచ్చినట్టు మీరు వాగ్దానాలు చేశారు. మీ వాగ్దానాలను చూసి ఈరోజు ప్రజలు మోసపోయినారు. మీ వాగ్దానాల్ని చూసి మీకు ఓట్లేసి మీకు మ్యాండేట్ ఇచ్చారు తప్ప వీటి కాదని నేనైతే చంద్రబాబు గారికి మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే 2023 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ కూడా 10 లక్షలకు తక్కువ కాకుండా ప్రతి గ్రూప్ కూడా ఆన్ అండ్ యావరేజ్ రాష్ట్రం మొత్తం 1,50,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో. మరి ఆ అప్పుల్ని తీర్చడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మరి ఆ మహిళలు తిరిగి అప్పులు తీర్చే క్రమం కోసం మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, నెలకు 1,500 ఇస్తారని, లేకపోతే ఇంట్లో అందరికీ అమ్మఒడి ఇస్తారని, ఇంకా వాటన్నింటినీ నమ్మి మిమ్మల్ని చూసి ఓట్లేశారు తప్ప దీనికోసం కాదు అని మనం చేస్తాం. ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి ఇదిగో మేము ఇంత అప్పు తీసుకొచ్చాం, ఈ పథకాన్ని మేము అమలు చేశామని చెప్పలేకుండా మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియడం లేదు. ఈ 1,47,000 కోట్లు అంటే 1,50,000 కోట్ల అప్పు ప్లస్ రాష్ట్ర రాబడి, వీటన్నిటినీ ఎలా ఈ 1 ఇయర్లో మీరు ఖర్చు పెట్టారో కూడా అర్థం అవడం. ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు మీరు. ఈ అమరావతికి మరొక ముఖ్యమైనటువంటి ఒక మాట చెప్పాలి. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చే ముందే చెప్పింది ఇది ముంపుకు గురయ్యే ప్రాంతం, ఇది ఇక్కడ ఎందుకు ఇంత నిర్మాణాలు చేస్తున్నారని. గతంలో ఐఐటి చెన్నై వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, ముంపుకు గురయ్యే ప్రాంతం ఇది అని. నిర్మాణాల కాస్ట్ పెరుగుతుందని చెప్పినారు. ఇంత కాస్ట్ పెంచి ఎందుకు ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారని చెప్తే వాటి ఏం లెక్క చేయటం లేదు. అసలు ముంపు నివారణ కోసమని ఓ 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు టేకప్ చేస్తూ ఉన్నారు. దానికి 1,400 కోట్లు ఖర్చు పెడతారు. ఒక 6 చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉన్నారు 1,400 కోట్లు ఖర్చు పెట్టి. మా ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి అడిగితే గల్లా పెట్టి ఖాళీ. కేవలం ముంపు నివారణ కోసమని ఓ 1,400-1,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏంటి అన్యాయం ఇది? ఏంటి అన్యాయం ఇది? నిన్న మొన్న చూశాను క్యాబినెట్లో వైజాగ్లో ఒక సంస్థకి
99 పైసలు అట ఎకరా. 21 ఎకరానో 26 ఎకరాల్లో ఇస్తూ ఉన్నారు. ఈ దోపిడీ కాదు ఇది? దోపిడీ కాదా ఇది? 99 రూపాయలకి 100 కోట్ల విలువ కలిగినటువంటి ఎకరా భూమిని 99 పైసలకి ఇచ్చేస్తారా? దోపిడీ కాదా ఇది? ఏమనంటే 12,000 ఉద్యోగాలు వస్తాయి. ఏంటి నాకు అర్థమవుదు. లులు మాల్ అనుకొని ఆడేడో 13 ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నారు. సుమారుగా ఎకరా తక్కువలో తక్కువ అక్కడ 150-200 కోట్లు ఉంటుంది అక్కడ. ఇనార్బిట్ మాల్ మనం కట్టించడం లేదా? ఇనార్బిట్ మాల్ మనం కట్టించడం లేదా? అంతకంటే పెద్దదా లులు మాల్? ఇనార్బిట్ మాల్ కంటే పెద్దదైపోతుందా లులు మాల్? ఇక్కడ ఇంత హడావుడి, ఇంత చర్చ, ఇంత లాభాపేక్ష ఎక్కడ లేదే. టీసీఎస్ వాళ్ళు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా స్వయంగా చంద్రశేఖరన్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎంఓఈ చేసుకున్నారు. వాళ్ళు ముందుకు వచ్చి టేకప్ చేస్తున్న ప్రాజెక్టే కదా. ఏంటి అన్యాయం ఇది? ఏంటి దౌర్భాగ్యం? ఎటు వెళ్ళిపోతున్నాం? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు, విద్యావంతుడు, మేధావులందరూ కూడా గమనించాలని, ఆలోచించాలని, నోరు తెరిచి మాట్లాడాలని చంద్రబాబు గారు వాళ్ళ టీం, వాళ్ళ ముఠా మొత్తం చేస్తున్నటువంటి అమరావతి పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా నేను ఒక మాట చెప్పాలి అచ్చెన్నాయుడు గారికి. అచ్చెన్నాయుడు గారు సుమారుగా ఓ 2-3 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓ 2-3 సార్లు పనిచేసినారు, మంత్రిగా 2 సార్లు పనిచేశారు. మరి అలాగే అచ్చెన్నాయుడు గారి సోదరుడు క్రీస్తేషులు ఎర్రంనాయుడు గారు, ఆయన ఒక 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. మరి ఇప్పుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే 3 దశాబ్దాల 4 దశాబ్దాల కాలం జిల్లాను రాజకీయం చేసి, మీరు జిల్లాలో పెద్దరికం చేసి, ఈరోజు శ్రీకాకుళం జిల్లా పెర్ క్యాపిటా ఇన్కంలో రాష్ట్రంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది అని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే మీ 3-4 దశాబ్దాల రాజకీయ కాలంలో ఈ రాష్ట్రానికి మీరు చేసింది 0 అని, ఈ జిల్లాకి 0 అని ముందుగా మనం గమనించాలి. ఇది నేను ఖచ్చితంగా చాలా స్టబన్గా నేను చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేజర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యాయి. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 కావచ్చు, ఓ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఓ యూనివర్సిటీ కావచ్చు, ఓ రోడ్ల విస్తరణ, ఇంకోటి ఎనీథింగ్ ఆ టైంలో అయినటువంటిది. అంతకుముందు పూర్వకాలంలో అప్పుడు చేసినటువంటి, మరి మీ 4 దశాబ్దాల రాజకీయ కాలంలో మీరు చేసింది ఏంటో మీరు చెప్పాలా. మరి అలాగే మొన్న మాకు వచ్చినటువంటి 5 ఏళ్ల కాలం మేము ప్రజలను ఒప్పించి, ప్రభుత్వం మీద భారం తగ్గించి, ఎక్కడ ఎలాంటి అన్రెస్ట్ లేకుండా బ్రహ్మాండమైనటువంటి పోర్టు, మూలపేట పోర్టు ఇంప్లిమెంట్ చేస్తాం, గ్రౌండ్ చేయించాం మేము. మరి మేము గ్రౌండ్ చేయించగలగాలేంది, మీరెందుకు ఏ ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ చేయలేకపోతా ఉన్నారు? మీరు ఎవరి మీద పడిపోతే అవదు అచ్చెన్నాయుడు గారు, ఇది మీరు గమనించుకోవాలి. మీరు అవలంబించే పద్ధతులు సక్రమంగా లేవు కాబట్టే మీరు ఏ ప్రాజెక్టును కూడా గ్రౌండ్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఉదాహరణకి
శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ కట్టాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. ఎయిర్పోర్ట్ కట్టాలి అని అనుకుంటే ముందు ఎక్కడ కట్టాలి అన్నటువంటిది ఒక అంచనాకు వచ్చిన తర్వాత కలెక్టర్ అనేవాడు, కలెక్టర్గా చెప్తా ఉన్నాను, సెన్సిబిలిటీ ఉంటే కలెక్టర్కి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి, ఇదిగోమ్మా మీ నియోజకవర్గంలో లేకపోతే ఈ మండలంలో ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకుంటున్నాం, అనువైనటువంటి ప్లేస్లు ఎక్కడున్నాయనేది ముందు మీరు చర్చించాలి. అక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క ఆలోచనలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులకి ఒక అవగాహన ఉంటుంది. మీకు ఎవరికైనా బేసిక్ సెన్స్ ఉన్నదా? ఈ కలెక్టర్ కానీ, ఈ రాష్ట్ర మంత్రి కానీ, ఈ కేంద్ర మంత్రికి కానీ, ఈ ఎమ్మెల్యేలకు కానీ మీరు తిన్న తీసుకొచ్చి మీకు చిన్న లాజిక్ మీకు చూపిస్తానండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ది గూగుల్ మ్యాప్స్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మా పలాస ప్రాంతానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పలాస కాశీబుగ్గ, ఈ రెడ్గా కనిపిస్తున్నటువంటి ఏరియా. మా నియోజకవర్గంలో గ్రీన్గా కనిపిస్తున్నటువంటి ఏరియా ఇది ఉద్దానం. గూగుల్ మ్యాప్స్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది గ్రీన్గా ఈ ఉద్దానం, అక్కుపల్లి ఉద్దానం ఏరియా. ఎక్కడైతే గ్రీన్గా మీ గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుందో మీరు తిన్నగా తీసుకొచ్చి అక్కడే ఎయిర్పోర్ట్ కడతామంటే ప్రజల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతినవా? ప్రజలు ఆలోచించరా? ఇంకా ఏదైతే గ్రీన్గా కనిపిస్తుందో గూగుల్ మ్యాప్లో మీరు తినగా తీసుకొచ్చి అక్కడే ఎయిర్పోర్ట్ కడతాం, దాన్ని కూడా ఎర్రగా చేసేస్తామంటే ప్రజల సెంటిమెంట్స్ దెబ్బతినవా? మీరు ఎవరైనా పోనీ కనీసం మా పలాసాకి ఎమ్మెల్యే ఉంది, ఆవిడతో సంప్రదించారా? కలెక్టర్ కానీ మంత్రి కానీ, ఇదిగో మీ నియోజకవర్గంలో మేము ఎయిర్పోర్ట్ కడతాము, ఏ ప్రాంతంలో మీకు అనువుగా ఉంటుంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనేది మీరు కనీసం మా ఎమ్మెల్యేని అడిగారా? ఎలా మీరు గ్రౌండ్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ని? 30-40 సంవత్సరాల్లో మీకు ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసుకోవడం చేత కాలేదు మీకు. తిరిగేమో మీరు ప్రజా సంఘాల వాళ్ళకి, కమ్యూనిస్టులకే మీరు దూషిస్తారా? జెండాలు పట్టుకొని రెడీ అయిపోతారు అనుకొని చెప్పి. ఏమి ఎందుకు రెడీ అవ్వకూడదు? ఎందుకు రెడీ అవ్వకూడదు? ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మేము అడుగుతా ఉన్నాం, బాబు మా గవర్నమెంట్ హయాంలో పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగాము, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, ఇప్పుడు అది శాంక్షన్ వచ్చింది. మీకు 9,000 ఎకరాలు 10,000 ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి పెట్టాము. మీరు అక్కడ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ పెట్టుకుంటే ఒకే ఒక్క ప్రాజెక్టుతో 30-40 వేల ఉద్యోగాలు మనం సృష్టించగలుగుతామని చెప్పి నెత్తి నేరు కొట్టుకుంటున్నాం. మీరు పట్టించుకున్నారా? అచ్చెన్నాయుడు గారు మీరు ఆలోచన చేశారా? రామ్మోహన్ నాయుడు గారు ఈరోజేమో జెండాలు పట్టుకొని బయలుదేరిపోయింది చెప్పి మీరు దూషిస్తారా? మీకు చేత అవుతుంది, మీకు ఆలోచన లేదు, జిల్లా పైన మీకు ఒక సంకల్పం లేదు. మీకు ఈ జిల్లాని ఇతర జిల్లాలతో పోటీలో నిలపాలని ఎలాంటి చిన్న పిసర డిస్టర్బెన్స్ లేకుండా మేము పోర్ట్ గ్రౌండ్ చేసాం. పోర్ట్ గ్రౌండ్ చేస్తే సంబరం అయిపోయిందా? దాని యాన్సిలియర్ ఇండస్ట్రీస్ అవన్నీ తేవాలి కదా, రావాలి కదా. ఒక్క ఇండస్ట్రీని మీరు ఈ జిల్లాకు తీసుకురాగలుగుతున్నారా? ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అయిపోద్దా? రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి అభివృద్ధి చెందడం వల్ల ఎయిర్పోర్ట్ వచ్చిందా, లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ వల్ల రాజమండ్రి అభివృద్ధి చెందిందా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్. కడప అభివృద్ధి చెందడం వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిందా, లేకపోతే ఎయిర్పోర్ట్ వల్ల కడప అభివృద్ధి చెందిందా? కర్నూలు, తిరుపతి ఎయిర్పోర్ట్ అనేది అవసరం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కట్టడమో పద్ధతి. ఎయిర్పోర్ట్ కట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇలా మాకు పక్కనే బెరంపూర్ ఉంది, అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఉంది మాకు, అక్కడికి ఏ విమానాలు రావట్లే. వైజాగ్కే విమానాలు రావడం లేదని గొడవ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో మొన్న రాశాడు కదా, ఆంధ్రజ్యోతిలో మొన్న రాశారు అన్ని విమానాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి.
వైజాగ్ విజయవాడ విమానాలు 2 క్యాన్సిల్ అయిపోయినాయి. వైజాగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళే విమానం క్యాన్సిల్ అయిపోయింది. వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్ళే విమానానికి అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. దృష్టి పెట్టండి మంత్రి గారు, విమానాలు ఎగిరిపోతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. వైజాగ్ ఎయిర్పోర్ట్కే దిక్కుమొక్కు లేదు. మీరు వచ్చి మా పలాసలో ఉద్దానంలో ఎయిర్పోర్ట్ కట్టేస్తారు, తద్వారా మా ఉద్దానం అభివృద్ధి చేస్తారు. ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకున్నా అసలు ఆప్టిమల్ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేయాలి కదా. అక్కడుంది సాల్ట్ ల్యాండ్ ఉంది, 1800 ఎకరాలు ఉంది మా నియోజకవర్గంలో, ప్రభుత్వ ల్యాండే. మీరు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నారు, కట్టండి అక్కడ. తమాషా మాటలు మాట్లాడదు. 4 దశాబ్దాలుగా ఈ జిల్లాకు చేసింది మీరు 0. అందుకే ఈ జిల్లా అట్టడుగు స్థానంలో ఉన్నది తలసరి ఆదాయం. ఒక్క ప్రాజెక్ట్ మీరు తెచ్చుకోలేకపోయినారు. ఈరోజు ఎవరినో దూషించడం అనేది మీ చేతకానితనమని నేనైతే అచ్చెన్నాయుడు గారికి తెలియజేయదలుచుకున్నాను. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మత్స్యశాఖ మంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా, ముఖ్యంగా ఒక మత్స్యకారుడిగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నిన్న మీరు గైడ్లైన్స్ రిలీజ్ చేశారు మత్స్యకార భరోసాకు సంబంధించి. ఎవరి కుటుంబంలో అయినా, అంటే ఏ రేషన్ కార్డులో అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం డిపాజిట్ అయినా, పెన్షన్ వస్తున్నా, ఆ రేషన్ కార్డులో పెన్షన్ వస్తున్నా, ఆ రేషన్ కార్డులో ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు ఏమన్నా, ఆ రేషన్ కార్డుకి రైతు భరోసా లాంటి పథకాలు ఏమైనా వస్తున్నా మత్స్యకార భరోసా ఇవ్వము అని చెప్పి మీరు గైడ్లైన్స్ ఇచ్చారు. ఇది అన్యాయం కాదా? అంటే ఇప్పుడు వేటకెళ్ళే మత్స్యకారుడు వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదా? ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. వేటకెళ్ళే మత్స్యకారుడు చేపల వేట మీరు నిషేధిస్తున్నారు, వాడు ఆగిపోవడంలా. మీరు వెళ్ళొద్దంటారు కాబట్టి వాడు ఆగిపోతున్నాడు. ఆగిపోతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం, అంతే తప్ప ఇదేదో మీ దయదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. ఇది గమనించాలి ముందు ప్రభుత్వమే నిర్దేశించింది మీరు వేటకి వెళ్ళొద్దని, అందుకని ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇదేదో మీరు మీ దయాదాక్షిణ్యాలకు ప్రేమ ఒలకపోయడానికో చేస్తున్న గొప్ప పని కాదు ఇది. మీరు వద్దన్నారు కాబట్టి మేము వెళ్ళడం లేదు కాబట్టి మీరు మాకు ఇన్సెంటివ్ ఇస్తారు, అది మా హక్కు. అది అంత మాత్రాన మా పిల్లలు మేము చదివించుకోకూడదు, మా పిల్లలు మేము చదివించుకొని మీరేదో పొరపాటున ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో డబ్బులు పడి ఉంటే మాకు మత్స్యకార భరోసా ఇవ్వరంటే ఇది అన్యాయం కాదు. ఇది అంటే మత్స్యకార చేపల వేట చేసే ఎవడు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదు. రెండే, ఒకటి చదివించడం మానేయాలా, లేదా చేపల వేటన్నా మానేయాలి. ఇదేనా ప్రభుత్వ విధానం? చాలా తప్పిది. ఫీజు రీఎంబర్స్మెంట్ పడడం అనేది గర్వంగా ఫీల్ అవ్వాలా. ఓ మత్స్యకారుడైనా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నాడు, మనం చదివించాలి, ప్రభుత్వం మన బాధ్యతని ఫీల్ అవ్వాలి తప్ప మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీకు మత్స్యకార భరోసా ఇవ్వమంటే అది తప్పది. రైతు భరోసా డబ్బులు ఇస్తే మీకు మత్స్యకార భరోసా ఇవ్వము అంటే మత్స్యకారులు ఎవ్వరికీ కూడా భూములు ఉండకూడదా? తీర ప్రాంతంలో మత్స్యకారులకి చిన్న చిన్న జీడి తోటలు, చిన్న చిన్న కొబ్బరి తోటలు ఇవి ఉంటాయి. నువ్వు దానికి రైతు భరోసా ఏవో డబ్బులు పడుతున్నాయని చెప్పి మత్స్యకార భరోసా ఏమంటే ఏంటది? అన్యాయం కదా ఇది. ఆ రేషన్ కార్డులో పెన్షన్ ఉంటే మత్స్యకార భరోసా ఇవ్వరా? ఇది ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ అయితే మార్చుకోవాలి. అచ్చెన్నాయుడు గారు, మీరు మన జిల్లాని మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసేప్పుడు మీరు అధికారులకి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. అధికారులు అన్నాక ప్రభుత్వం మీద ఎలా భారం తగ్గించాలా, ఎలా ఎగ్గొట్టించాలా అనే ఆలోచనతో వాళ్ళు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. మంత్రిగా మీ బాధ్యత, మీ పనేది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతున్నది అన్నటువంటి దాన్ని అసెస్ చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ మంత్రిది. మీరు తక్షణమే గైడ్లైన్స్ని రివైజ్ చేయించి ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ రైతు భరోసా, ఫీజు రీఎంబర్స్మెంటు, పెన్షను, వాటిని రిమూవ్ చేయండి. మిగతా ఇంకేమన్నా అది చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇవి వచ్చినంత మాత్రాన మత్స్యకార భరోసా ఇవ్వమన్నటువంటిది అయితే పద్ధతి కాదు. మా హయాంలో
సుమారుగా 1,19,000 1,20,000 మందికి మేము మత్స్యకార భరోసా ఇచ్చాము. మరి ఇంకా వీళ్ళు ఎన్యూమరేషన్ 18వ తేదీన అంటే రేపు చేస్తారు. ఫైనల్ ఫిగర్స్ అరైవ్ అయిన తర్వాత అవసరమైతే దీనిపైన మేము పోరాటం చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేనైతే హితవు పలుకుతా ఉన్నాను. రాష్ట్ర యుద్ధం తర్వాత అమరావతి రాజధాని కోసం 2016లో ఇప్పటి ప్రకారం అప్పటి ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేశారు. మరలా అమరావతి రాజధాని పునఃప్రారంభమని మే 2న శంకుస్థాపన చేయడం నిర్ణయిస్తున్నారు. దీనిపై మీ పార్టీ ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరగాలి మళ్ళీ మళ్ళీ మా చెల్లి పెళ్ళి అన్న విధంగానే ఉన్నది. మీరు తీసుకోండి, నారా లోకేష్ గారు చాలా ఇండస్ట్రీస్ గ్రౌండ్ చేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో శంకుస్థాపన చేసినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ శంకుస్థాపన చేసి గ్రౌండింగ్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ని జరగాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పి వీళ్ళు చేసినారు. ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ, అటువైపు ఈ కొప్పర్తి నోడ్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఆల్ ఆర్గనైజేషన్. మళ్ళీ ఆవిడ అమరావతి అయిపోయింది, మట్టి ఆ చెంబు నీరు అన్ని కథలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ చెంబు మళ్ళీ మట్టి మళ్ళీ ఇటుకలు ఇవన్నీ ఏంది ఇది నాకు అర్థం కాదంటే కేవలం ఏంటంటే హైప్ క్రియేట్ చేసుకోవడానికి, వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పుచ్చుకోవడానికి. ఇదిగో 43,000 కోట్ల నుంచి 77,000 కోట్లు చేశారు కదా, ఓవర్ నైట్ ఎస్టిమేట్స్ మార్చారు కదా, దానికి కలబొల్లి మాటలు చెప్పుకోవడానికి ఇది ఒక కార్యక్రమంగా ఉపయోగపడుతుంది తప్ప ప్రధానమంత్రి గారి గురించి విమర్శించాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి దోపిడీ గురించి మాత్రం ప్రజలందరూ ఆలోచన చేయాలని నేనైతే